మూవీ ఓపెన్ చేస్తే ఒక భారీ సముద్రం మధ్య ఒక షిప్ అయితే ఉంటుంది. బెన్ అనే పిల్లవాడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక ప్రైవేట్ షిప్ తీసుకొని సముద్రంలోకి అయితే వచ్చింటారు ఆ ఫ్యామిలీ. చెప్పినట్టుగానే ఆ రోజు రాత్రి బెన్ బర్త్డేని చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేస్తారు. ఇంకా అప్పుడే తన అక్క క్యాసీ తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయడం వల్ల అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. క్యాసీ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో తన బాయ్ ఫ్రెండ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మేఘాలు అనేవి భయంకరంగా కంపిస్తూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ అప్పుడే అతని సిగ్నల్ గుడి కోల్పోయి వీడియో కాల్ అనేది కట్ అయిపోతుంది. అప్పుడే ఇటువైపు బెన్ గుడికి తన షిప్ కింద నుంచి భయంకరమైన తిమింగలాలు వెళ్ళడం గమనిస్తాడు. వెంటనే ఈ విషయాన్ని తన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. ఇంకా వాళ్ళందరూ వచ్చి అక్కడ తిమింగలాలు షిప్ కింద వెళ్ళడం చాలా ఆనందంగా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే షిప్ లో సడన్ గా చేంజెస్ అయితే వస్తాయి. టామ్ కి ఎందుకో చాలా భయం వేసి వెంటనే షిప్ కిందకి వెళ్లి ఏం జరిగిందో చూస్తాడు. ఇంకా అక్కడ సడన్ గా తిమింగలం అనేది ప్రొపెల్లర్ కి డాష్ ఇవ్వగానే ప్రొపెల్లర్ అనేది స్టక్ అయిపోతుంది. అన్ఫార్చునేట్లీ టామ్ బయటికి వచ్చి చూస్తే అతని భుజానికి గాయం ఉంటుంది. నిజానికి డ్యామేజ్ అయిన ప్రొపెల్లర్ అతని చర్మాన్ని చీల్చుకొని గాయం అయితే చేసి ఉంటుంది. ప్రొపెల్లర్ అనేది స్టక్ అవడం వల్ల వీళ్ళు అక్కడి నుంచి మూవ్ కాలేకపోతారు. ఇంకొంచెం దూరం ముందుకు వెళ్తే ఇంజన్ బ్లాస్ట్ అయిపోతుంది అని చెప్పి అక్కడే స్టక్ అయిపోయి ఎవరన్నా సహాయం చేస్తారేమో అని చెప్పి రేడియోలో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక్కరి గుడికి రేడియో సిగ్నల్స్ ని తగలని గుడికి తగలట్లేదు. ఇంకా ఇతనికి అన్ఫార్చునేట్లీ అక్కడ ఫోన్ సిగ్నల్స్ అనేవి గుడికి పనిచేయట్లేదు. అక్కడ జరిగే పరిణామాలన్నీ చూసి వాళ్ళకు అక్కడ తుఫాన్ వస్తుందని అర్థమైపోయినట్టుంది. వెంటనే సగం డ్యామేజ్ అయిన ప్రొపెల్లర్ ని తీసుకుని ఇంజన్ ని స్టార్ట్ చేసి కొంచెం దూరం ముందుకైతే వెళ్తారు. ముందు చెప్పినట్టుగానే ప్రొపెల్లర్ అనేది ఇంజన్ బ్లాస్ట్ అయ్యేలాగా చేస్తుంది. అంటే సింపుల్ గా ఇప్పుడు ఇంజన్ అనేది చెడిపోయింది. అంతేకాకుండా వాళ్ళు అక్కడ నుంచి ఒక్క ఇంచు గుడికి ముందరికి వెళ్ళలేరు. అదే టైంలో విచిత్రంగా ఆకాశంలో నుంచి భయంకరమైన పిడుగారిలాగా ఒక అగ్నిపర్వతం లాగా సముద్రంలో ఢీ కొడుతూ ఉంటుంది. అంతేకాకుండా షిప్ దగ్గర ఉన్న వాటర్ లో ఒక అగ్ని పీడడం పడడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది షిప్ కు తగిలి షిప్ అనేది వైబ్రేషన్ అవుతుంటుంది. అండ్ కొద్ది నిమిషాలకే అక్కడ భయంకరమైన అగ్ని పీడడం పడడం వల్ల వీళ్ళ షిప్ అనేది భయంకరంగా డ్యామేజ్ అయిపోతుంది. అన్ఫార్చునేట్లీ ఆ అగ్ని పీడడంలో ఉన్న ఒక చిన్న ముక్క అనేది షిప్ మీద పడగానే షిప్ లో ఉన్న వాళ్ళంతా కొలాప్స్ అయిపోతారు. కొద్ది నిమిషాల్లోనే అందులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కళ్ళు తిరిగి పడిపోతారు. మూవీ కట్ చేస్తే మార్నింగ్ లేచి చూసేసరికి వాళ్ళ షిప్ మొత్తం భయంకరమైన డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా బయటికి వచ్చి చూస్తే విచిత్రంగా అక్కడ సముద్రంలో ఉన్న వాటర్ అన్ని ఇంకిపోయి ఉంటాయి. అంటే అక్కడ మొత్తం చూడడానికి ఎడారిలాగైతే ఉంటుంది. ఆ విషయాన్ని చూసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చాలా భయపడిపోతారు. అసలు సముద్రం ఏంటి, వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి, ఇంతకు ఒక్క వాటర్ గుడికి సముద్రం లేకపోవడానికి కారణం ఏంటి, ఇలా ఎన్నో క్వశ్చన్లు వాళ్ళ మైండ్ లో అనేవి రన్ అవుతూ ఉంటాయి. టామ్ దగ్గర ఉన్న కంప్రెస్ ని ఓపెన్ చేసి చూడగానే విచిత్రంగా కంప్రెస్ అనేది డిఫరెంట్ డైరెక్షన్ లో చూపించడం గమనిస్తాడు. ఇక చేసేదేమి లేక సహాయం కోసం బెన్ తన బడ్రేకి దాచుకున్న బెలూన్స్ ని గాల్లోకి హెల్ప్ లాగా అయితే వదులుతాడు. మరో పక్క టామ్ మాత్రం ఎవరన్నా రేడియో సిగ్నల్ ద్వారా కలుతారని చెప్పి రేడియోని చెక్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళ లక్కీలు వాళ్ళ చుట్టుపక్కల చాలా దూరంగా ఉన్న ఒక సబ్మెర్లలో ఒక పర్సన్ వీళ్ళతో కాంటాక్ట్ అవుతాడు. టామ్ చాలా భయపడుతూ అసలు ఎందుకు ఇలా జరిగింది, సముద్రం ఎందుకు ఇంత దారుణంగా మారిపోతుంది, ఇంతకు మీరు ఎక్కడున్నారని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. కానీ సబ్మెరీన్ వ్యక్తి మాత్రం చాలా తొందరగా మాట్లాడు, ఎందుకంటే ఈ సిగ్నల్స్ అనేవి కట్ అయిపోతాయని చెప్పి, ఇంకా నేను మాట్లాడేది నువ్వు ఖచ్చితంగా వినాలని చెప్పి ఇలా చెప్తాడు. ఈ సముద్రం మొత్తం ఇంకిపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం 700 సంవత్సరాల కింద ఒకసారి జరిగిందని నా పురాణాలు అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా పాస్ట్ లో సముద్రం ఇలా వెనక్కి వెళ్ళిన తర్వాత కేవలం 2 రోజుల్లోనే మళ్ళీ భయంకరమైన వాటర్ అనేవి సముద్రంలోకి వచ్చేసాయని చెప్తాడు. అంటే ఇప్పుడు వాటర్ అనేవి బ్యాక్ వెళ్ళాయి కదా, అవి మళ్ళీ వస్తాయని చెప్తున్నాడు. అండ్ మీరు ఒకవేళ ప్రాణాలని కాపాడుకోవాలనుకుంటే వెంటనే ఎక్కడికైనా సరే ఎత్తైన పర్వతాన్ని వెళ్ళి దాక్కోండి. టామ్ మాత్రం మీరు మా ప్రాణాలని కాపాడతారని అడిగితే సబ్మెరీన్ ఉన్న వ్యక్తి నేను మీకు చాలా దూరంలో ఉన్నాను, ఇక్కడికి వచ్చేదానికి మీకు అంత సమయం లేదు, ఒకవేళ అదే టైంలో సముద్రంలో ఉన్న వాటర్ అనేవి వస్తే మీరు అక్కడే చనిపోతారని చెప్తాడు. అయినా సరే ధైర్యం చేసి మేము మీ దగ్గరకు వస్తామని చెప్తాడు. కానీ సబ్మెరీన్ లో ఉన్న వ్యక్తి మాత్రం నా సబ్మెరీన్ లో కేవలం 3 మెంబర్స్ మాత్రమే ప్లేస్ ఉందని చెప్తాడు. సో ఇక చేసేదేమి లెక్క టామ్ గుడికి తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ ముగ్గురు డాటర్ ఇంకా మదర్ సబ్మెరీన్ లో ఎక్కియాలని ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత టామ్ అతని దగ్గర ఉన్న కంప్రెస్ అనేది వర్క్ అవడం వల్ల ఒక మ్యాప్ ని తీసుకొని ఇంతకు సబ్మెరీన్ ఎక్కడ ఉందో అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్ కు డైరెక్షన్ పెడితే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి 3 డేస్ టైం పడుతుంది. ఇంకా చాలా మైళ్ళ దూరమే ఉందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో దూరంలో ఒక వ్యక్తి అనేది నడుచుకుంటూ వస్తుంటాడు. టామ్ వెంటనే అతని దగ్గరికి వెళ్లి కొన్ని వాటర్ అయితే ఇస్తాడు. వాటర్ తాగిన తర్వాత విచిత్రంగా అతను టామ్ అయితే పొడి చేస్తాడు. నిజానికి వీడు ఒక సైకో కిల్లర్. ఇదంతా దూరంలో నుంచి చూసిన జూలియా చాలా భయపడి గట్టిగా అరుస్తుంది. ఇంకా సైకో కిల్లర్ గుడికి జూలియాని చూసి వెంటనే జూలియాని చంపడానికి అయితే వెంటపడతాడు. జరిగిన విషయం మొత్తం జూలీ వాళ్ళ పిల్లలతో అయితే చెప్తుంది. ఇంకా వాళ్ళ నాన్నగారు చనిపోయారనే విషయం కూడా చెప్తుంది. ఇంత లోపలనే వాళ్ళ పిల్లలు ఎక్కడో దాక్కొని ఉంటారు. కానీ జూలియా మాత్రం సైకో కిల్లర్ కి దొరికిపోతుంది. సైకో కిల్లర్ ని మాత్రం చంపడానికి జూలియా చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఆఖరికి లాస్ట్ కు జూలియా చనిపోతుందనే టైంలో బెన్ అతని దగ్గర ఉన్న ఫ్లేర్ గన్ ని తీసుకొని ఆ సైకో కిల్లర్ మీద కొడతాడు. దీంతో ఒక్కసారిగా సైకో కిల్లర్ డ్యామేజ్ అవ్వడంతో పాటు ఆ షిప్ కి అయితే మంటలు మండుకుంటాయి. జూలియా వెంటనే ఇదంతా గమనించి అక్కడి నుంచి బయటికి అయితే వస్తుంది. అండ్ అన్ఫార్చునేట్లీ సైకో కిల్లర్ అయితే చనిపోలేదు. జూలియా ఇంకా తన పిల్లలు బయటికి వెళ్తుంటే సైకో కిల్లర్ గుడికి షిప్ లో నుంచి బయటికి వస్తే వాళ్ళని వెంబడిస్తూ ఉంటాడు. ఈ విషయం జూలియా గుడికి తెలుసు, అతను ఇంకా బతికే ఉన్నాడని. ఇటువైపు బెన్ ఇంకా క్యాసీ వాళ్ళ నాన్నగారు చనిపోవడం చూసి అతని దగ్గరికి వెళ్లి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు. అలా వాళ్ళు చాలా దూరమే వెళ్ళిపోయి ఉంటారు. కానీ వాళ్ళకు ఎటువంటి డెస్టినేషన్ కానీ మనుషులు కానీ ఎవరూ కనిపించట్లేదు. ఇటువైపు బెన్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అలసిపోయి వాటర్ తాగుతూ ఆఖరికి వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ మొత్తం అయిపోతాయి. మళ్ళీ వాళ్ళ నడక
నడకనైతే సాగిస్తారు. అలా కొంచెం దూరంలో ఒక క్రాష్ అయిన విమానం అయితే వాళ్ళకి కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి అక్కడే తలదాచుకుంటారు. అయితే విచిత్రంగా వాళ్ళు ఇంత దూరం వచ్చిన గుడికి ఆ సైకో కిల్లర్ అనేవాడు మళ్ళీ ఇక్కడికి వస్తాడు. కానీ ఈసారి జూలీ మాత్రం ఎక్కడికి పారిపోకుండా అతని మీదనే ధైర్యం చేసి ఆఖరికి అతన్ని ఎలాగోలైతే చంపేస్తుంది. తన భర్తని చంపిన సైకో కిల్లర్ ని జూలియా చాలా కస్తీరగా చనిపోయిన గుడికి మళ్ళీ పొడిచి అయితే చంపేస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ వీళ్ళు లేచి చూసేసరికి అతను చనిపోయిన డెడ్ బాడీ అనేది ఏవో జీవాలు భయంకరంగా తినేసి ఉంటాయి. అయితే ఆ డెడ్ బాడీని ఇంత భయంకరంగా చేసిన జీవాలు ఏదనే సంగతి జూలీకి అయితే తెలియదు. అండ్ సరే కదా అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలోనే ఆ డెడ్ బాడీలో నుంచి కొన్ని పీతలు అయితే బయటకు వస్తాయి. మళ్ళీ చాలా దూరం నడిచిన తర్వాత బెన్ కు సడన్ గా దాహం వేస్తుంది. ఇక చేసేదేమి లేక పక్కనే ఉన్న మురికాలలో ఉన్న నీళ్ళు అనేవి తాగుతాడు. దీని వల్ల కొంచెం దూరం నడవగానే బెన్ హెల్త్ అనేది అన్ఫార్చునేట్లీ కొలాప్స్ అవుతుంది. అయితే లక్కీలీ వీళ్ళు ఇంటి నుంచి వచ్చేటప్పుడు మెడిసిన్స్ గుడికి క్యారీ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ లో సూటబుల్ అయ్యే మెడిసిన్ ని బెన్ కి అయితే వేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం నడక ఆపేసి బెన్ రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ తో అక్కడ ఒక షెల్టర్ అయితే రెడీ చేస్తారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ జూలియా వాళ్ళిద్దరు పిల్లల కంటే ముందే లేచి దూరంలో ఉన్న దాన్ని షాక్ చేస్తుంది. ఇక వెంటనే వాళ్ళ పిల్లల్ని తీసుకొని జూలీతో పాటైతే వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు దూరంలో ఒక పెద్ద షిప్ ని అయితే గమనించుంటారు. అంతేకాకుండా ఆ షిప్ లో ఇంకా కొంతమంది మనుషులు అనేవారు వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఏమైందో తెలియదు కానీ ఆ లోపల ఉన్న మనుషులు ఒక కంటైనర్ లకు వెళ్లి లాక్ వేసుకుంటారు. జూలీ గుడికి ఆ కంటైనర్ లో పైకి ఎక్కి కాపాడని అరుస్తూ ఉంటుంది. కానీ మనం డీటెయిల్ గా చూస్తే కొన్ని లక్షలాది పీతలు అనేవి వాళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ కంటైనర్ లో ఉన్న వాళ్ళు అంతగా సేఫ్ అయితే లేరు. ఎందుకంటే కంటైనర్ కింద ఒక చిన్న బొక్క అయితే ఉంది. ఆ బొక్కలో నుంచి కొన్ని వేలాది పీకలు లోపలికి వెళ్లి వాళ్ళందరినీ చంపేస్తాయి. కానీ కంటైనర్ లో పైన ఉన్న జూలీ ఫ్యామిలీ మాత్రం చాలా సేఫ్ అయితే ఉంటుంది. వీళ్ళకున్న దరిద్రంలో ఇంకొక దరిద్రం యాడ్ అయింది. అదేంటంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళు కింద చూస్తుంటే వెనకల నుంచి ఒక పీత అనేది జూలీని అటాక్ చేసి ఉంటుంది. ఇప్పుడు జూలీ కాలికి అనేది విపరీతంగా గాయమైపోయి ఉంటుంది. బ్లడ్ అనేది కొంచెం లాస్ కావడం వల్ల ఇంకా వాళ్ళు చాలా రోజుల నుంచి ఫుడ్ అనేది లేక సరిత వాటర్ అనేవి అందక జూలీ కొద్దిసేపు అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా జూలీ నిద్ర లేచిన తర్వాత వాళ్ళ కింద ఉన్న కంటైనర్లకు వెళ్లి అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ ని తీసుకుంటారు. లైక్ వెపన్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇంకా వాటర్. అంతేకాకుండా వాళ్ళకు సరిపోయేంత ఫుడ్ అయితే అక్కడ ఉంది. కడుపు నిండా అక్కడ ఫుడ్ తిని మళ్ళీ నడకైతే సాగిస్తారు. వాళ్ళతో పాటు సేఫ్టీకి కొన్ని వెపన్స్ కూడా క్యారీ చేస్తుంటారు. అండ్ వెంటనే కంటైనర్ లో ఉన్న రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్లి మళ్ళీ సబ్మెరీన్ అతను అయితే కాంటాక్ట్ చేస్తారు. ఇంకా అతన్ని ఆ పీతలనే విపరీతంగా గాయం చేశాయని, మీరు తొందరగా ఇక్కడి నుంచి వస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్తాడు. అండ్ అంతేకాకుండా మరీ సబ్మెరీన్ అతను చెప్పింది ఏంటంటే మీరు తొందరగా ఇక్కడ సబ్మెరీన్ దగ్గరికి వచ్చేయండి. ఎందుకంటే నార్మల్ గా పీతలు అనేవి నైట్ టైం మాత్రమే అటాక్ చేస్తాయి. ఒకవేళ పగల టైం అటాక్ చేస్తున్నాయంటే ఖచ్చితంగా ఆ సముద్రం అనేది మనకు దగ్గరలోనే ఉందని అర్థం. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత తొందరగా సబ్మెరీన్ దగ్గరికి వచ్చేసేయండి అని చెప్తాడు. కానీ జూలియా మాత్రం ఆ పీతల ఫైట్లలో ఆమె మ్యాప్ నైతే కోల్పోతుంది. దీంతో సబ్మెరీన్ అతను చేసేదేమీ లేక అతని దగ్గర ఉన్న ఫ్లేర్ ని గాల్లోకైతే కొడతారు. ఈ ఫ్యామిలీ లక్కీలీ ఆ ప్లేన్ అనేది వీళ్ళకి చాలా దగ్గరలోనైతే ఉంటుంది. అలా వీళ్ళు ఆ ఫ్లేర్ వైపు చాలా వేగంగా వెళ్తూ ఉంటే ఒక కొండ మీద దగ్గరికి వెళ్తారు. ఇంకా ఆ కొండ మీద నుంచి చూస్తే కింద ఉన్న సబ్మెరీన్ అనేది వీళ్ళకి చాలా డీటెయిల్ గా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఆనందంతో వెంటనే కొండ దిగి ఆ సబ్మెరీన్ దగ్గరికి వెళ్ళడానికి అందరూ ట్రై చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే విచిత్రంగా ఏమైందో తెలియదు కానీ పెద్ద పెద్ద కొండరాళ్ళు అనేవి కింద పడుతూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ జూలీ తన పిల్లల్ని కాపాడుకునే క్రమంలో వాళ్ళ పిల్లల్ని ముందుకు తోసేసి ఉంటుంది. ఇంకా వాళ్ళ పిల్లలకి జూలీకి మధ్య ఒక పెద్ద కొండరాయి అనేది ఇరుక్కుపోయి ఉంటుంది. జూలీ కాళ్ళకి అనేది విపరీతంగా గాయమైంది కాబట్టి ఆ కొండని ఎక్కేదానికి అస్సలు ఛాన్స్ కుదరదు. ఇక చేసేదేమీ లేక జూలీ తన పిల్లల్ని సబ్మెరీన్ దగ్గరికి అయితే వెళ్ళమని చెప్తుంది. వాళ్ళు గుడికి చాలా తొందరగా సబ్మెరీన్ దగ్గరికి వెళ్తారు. ఇంకా జరిగిన విషయం మొత్తం అతనికి చెప్తారు. కానీ అతను మాత్రం ఆమెని కాపాడే సిచ్యువేషన్ అయితే ఉండడు. ఎందుకంటే కొన్ని గంటల్లో అతనే చనిపోయే సిచ్యువేషన్ లాగా ఉంటాడు. ఇక చేసేదేమీ లేక జూలీ డాటర్ మళ్ళీ తన తల్లి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా ఆమెని ఎలాగోలా కాపాడి వాళ్ళంతా సబ్మెరీన్ లైక్ దిగుతారు. అండ్ విచిత్రంగా అప్పుడే సముద్రం అనేది మళ్ళీ వెనక్కి వస్తుంది. అలా వాళ్ళు ఎలాగోలా ప్రాణాలని కాపాడుకొని సిటీలోకి అయితే వెళ్తారు. కానీ ఒక్కసారిగా సిటీలో వెళ్ళి చూస్తే ఆ సిటీలో ఉన్న వాళ్ళు మొత్తం చనిపోయి ఉంటారు. అలా లోపల ఉన్న వాళ్ళని ఇంకా బయట ఉన్న వాళ్ళని చూపించడంతో మూవీ అయితే ఎండ్ అవుతుంది. గైస్, ఈ మూవీ చేయడానికి చాలా ఎఫెక్ట్స్ అయితే పెట్టా. ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే నా కోసం లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ పెట్టడానికైనా ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ కానికైనా నాకు చాలా బూస్ట్ గా ఉంటుంది. అలాగే యూట్యూబ్ కి వీడియో వాళ్ళకి షేర్ చేస్తుంది. అలాగే ఇలాంటి మూవీస్ అన్ని నేను అప్లోడ్ చేయగానే డైరెక్ట్ గా మీ ఫోన్ లో నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ మూవీ లవర్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ ఫైనల్ గా అయితే ఇంకొక మంచి మూవీతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.